జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మగ్గం మీద నేతన్న నేస్తున్న చిత్రాన్ని అద్దం పట్టే విధంగా చిత్రించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ చిత్రాన్ని శుక్రవారం ఏసీపీ నర్సింహులు ఆవిష్కరించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ చేనేత వస్త్రాలని ధరించి చేనేతకు చేయూతను ఇవ్వాలని కోరుతూ రామకోటి రామరాజు 2 రోజులు శ్రమించి చిత్రించిన చేనేత చిత్రం అద్భుతమన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల చిత్రాలను చిత్రించి ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వటం రామకోటి రామరాజుకి దక్కిందన్నారు. కోటి తలంబ్రాల దీక్ష, ముత్యాల తలంబ్రాల పంపిణీ లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, మమ్మల్ని కూడా అందులో పాల్పంచుకునేలా చేయడం ఆయన భక్తిరత్నానికి నిదర్శనమన్నారు. నిరంతరం రాముని సేవలో ఉండి నిరంతరం రామభక్తి చాటడం అభినందనీయమని కొనియాడారు. ఆగస్టు 7 చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా మన గజ్వేల్ పట్టణానికి చెందినటువంటి భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు గత 30 సంవత్సరాలుగా అనేక చిత్రాలు గీశారు. ఈరోజు కూడా నేతన్న యొక్క చిత్రపటాన్ని ఆవాలతో ఇతను నిర్మించడం జరిగింది. ఎంతో శ్రమ పోల్చి గత 2 రోజులుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరియు నిరంతరం అతను రామకోటి రామరాజు గారు రామాన్ కళ్యాణం అప్పుడు కానీ గోటి తలంబ్రాలను కూడా సేకరించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడు. ఈ చేనేత దిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే ఆధ్యాత్మిక సర్వీస్ కంటిన్యూ చేయాలని ఆ పోలీస్ శాఖ తరఫున కూడా అతన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.